వెల్కమ్ టు జిఎస్కే టాక్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ వారు ఈరోజు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నాన్ గెజిటెడ్ పోస్ట్ కేటగిరీలో నోటిఫికేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఆ పోస్టులు ఏంటి, ఆ ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉండాలి, పే స్కేల్ ఏ విధంగా ఉండాలి, ఈ పోస్ట్కి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఆ సిలబస్ ఏంటి, ఆ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎవరు దీనికి ఎలిజిబుల్ అనేవి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద క్యాండిడేట్ సెల్ అప్లై ఆన్లైన్ త్రూ కమిషన్ వెబ్సైట్ pssc.ap.gov.in పబ్లిక్ సర్వీస్ కమిషన్.ap ఆంధ్రప్రదేశ్.గవర్నమెంట్.in ఫ్రమ్ 12th November 2021 to 7th December 2021. అంటే డేటు నవంబర్ 12th నుంచి 7th 12th 2021 వరకు ఈ నోటిఫికేషన్ అనేది ఆన్లైన్ ఓపెన్ అయి ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు. 6th 12/2021 ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీస్ అప్ టు 11:59 midnight అండి. అయితే 7th 12th 2021 వరకు ఓపెన్ అయి ఉన్నా సరే 6th December అనేది లాస్ట్ డేట్ అవుతుంది. దేనికండి? పేమెంట్ చేయడానికి. ఫీజు పేమెంట్ ఏదైనా మిస్ అయ్యి ఉంటే పేమెంట్ అనేది ఖచ్చితంగా 6th కల్లా మనం పే చేసి ఉండాలి. అండ్ దెన్ the medium of examination will be English and Telugu except for post code number 03. అంటే ఏంటంటే ఇక్కడ మనకి మొత్తం టోటల్ 4 పోస్ట్ క్యాడర్స్ ఉంటాయండి. అయితే 4 పోస్ట్ క్యాడర్లో వచ్చి పోస్ట్ నెంబర్ 3rd క్యాడర్ అండి. అంటే పోస్ట్ కార్డ్ నెంబర్ 3లో మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. అయితే రిమైనింగ్ 3 ఎగ్జాక్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 3 ఏవైతే ఉన్నాయో అవి మనకి క్యాండిడేట్స్కి ఇంగ్లీష్ అండ్ తెలుగులో రాయడానికి ఫీజిబిలిటీ కల్పించిందండి. ఏపీఎస్సీ వారు ఫీజిబిలిటీ కల్పించారు. పోస్ట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ 4 క్యాడర్స్లో ఉన్నాయండి. ఇందాక చెప్పాం పోస్ట్ కోడ్ నెంబర్ 3 అని చెప్పాడు కదా, అది ఇదేనండి. పోస్ట్ కోడ్ నెంబర్ 3 అంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ సబార్డినేట్ సర్వీస్ అండి. ఇది ఏదైతే పోస్ట్ ఉందో ఇది ఎగ్జామ్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే క్యాండిడేట్స్ రాయవలసి ఉంటుంది. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 01, 02, 04 దట్ మీన్స్ అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్ఫర్మేషన్ సబార్డినేట్ సర్వీస్ అండ్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబ్ సర్వీస్ అండ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఉమెన్ కేటగిరీ ఓన్లీ ఇన్ ఏపీ బీసీ వెల్ఫేర్ సబ్ సర్వీస్ అండి. అందరికీ కూడా అన్ని పోస్టులు కూడా ఏజ్ మాత్రం మినిమం ఏజ్ వచ్చి 18 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చి 42 years అండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది ఖచ్చితంగా. పే స్కేల్ దిస్ ద క్రాస్ పే కాదండి, పే స్కేల్ మాత్రమే చెప్తున్నాడు ఇక్కడ. 25,140 to 73,270 వరకు మధ్యలో పే స్కేల్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాడు. అంటే నియర్లీ అప్రాక్సిమేట్లీ ఎంత లోయెస్ట్ చూసుకున్నా 70,000 దగ్గర అయితే గ్రాస్ పే అనేది చేతికి బై హ్యాండ్ తీసుకోవచ్చండి. ఏ పోస్ట్ అయినా సరే 75+ తీసుకోవచ్చండి ఈజీగా. 70 to 75+ దగ్గరగా తీసుకోవచ్చు ఈజీగా. అండ్ మనకి ఇక్కడ ఈ పోస్టులు అబ్జర్వ్ చేసినట్లయితే Zone 1, Zone 2, Zone 3, Zone 4 1, 2, 3, 4 1, 2, 3, 4 జోన్స్ ఏ విధంగా ఉంటాయో డిస్కస్ చేద్దాం. అండ్ Zone 1లో వచ్చి ఓన్లీ 1 పోస్ట్ ఉందండి. ఇక్కడ 2లో వచ్చి 2 పోస్టులు, 3లో వచ్చి 2 పోస్టులు, 4లో వచ్చి 1 పోస్ట్. పోస్ట్ కోడ్ నెంబర్ 1 ఈ విధంగా టోటల్ 6 పోస్ట్స్ అనేవి ఉన్నాయి. అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 2 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఏపీ వారు వచ్చి Zone 1లో 7 అండ్ Zone 2లో 12 అండ్ Zone 3లో 5, Zone 4లో 5 29 పోస్ట్స్ అనేవి వేకెన్సీస్ చూపిస్తుందండి. అండ్ స్టేట్ క్యాడర్ ఓన్లీ 1 పోస్ట్ అండి. ఇది మాత్రం ఏ విధంగా రాయాలని చెప్పని ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది, తెలుగు మీడియం అనేది అప్లై అవ్వదు దీనికి. సో ఈ పోస్ట్ మాత్రం ఓన్లీ ఒకే ఒక పోస్ట్ ఉంది, అది కూడా స్టేట్ అందరికీ కూడా పిలిచాడండి. ఇక్కడ లోకల్ కేటగిరీస్ అనేవి ఉండవు, డైరెక్ట్ స్టేట్ అప్లై అవుతుంది. అండ్ ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఇది ఉమెన్ కేటగిరీ మాత్రమే వర్తిస్తుందండి. ఉమెన్స్ మాత్రం అప్లై చేసుకోవాలి. 4th క్యాడర్ 2 పోస్ట్స్ ఉన్నాయి. ఆ 2 పోస్ట్స్ కూడా నేను ఆల్రెడీ ఇందాక చూశాను. విశాఖపట్నం డిస్ట్రిక్ట్కి ఒకటి అండ్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్కి ఒకటి ఉన్నాయండి. ఈ 2 పోస్ట్స్ కూడా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఒకటి, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ ఒకటి ఉన్నాయి. సో ఇంకోటి అబ్జర్వ్ చేసినట్లయితే ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ she is required to pay the fees for each post and apply for each post separately. Suppose
నేను 1కి 2కి నేను ఎలిజిబుల్ అయ్యి ఉంటే పోస్ట్ కోడ్ నెంబర్ 1 విడిగా అప్లై చేయాలి, పోస్ట్ కోడ్ నెంబర్ 2 విడిగా అప్లై చేయాలి. ఫీజు కూడా నేను విడిగా దీనికి పే చేయాల్సి ఉంటుంది. అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 2 కూడా ఫీజు నేను విడిగా పే చేయవలసి ఉంటుందని చెప్పి వాడు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ టు వేరియస్ పోస్ట్స్ అని చెప్పాడు కదా. మనకు 4 పోస్ట్ క్యాడర్స్ ఉన్నాయండి. అక్కడ పోస్ట్ క్యాడర్స్ 4 కూడా ఇక్కడ చూడండి. పోస్ట్ క్యాడర్ నెంబర్ 01, 02, 03, 04. అయితే ఏంటి ఉండాలి, ఎలాగ ఉండాలి అని డిస్కస్ చేద్దాం. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ కార్డ్ నెంబర్ 1 వచ్చి అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్ఫర్మేషన్ సబార్డినేట్ సర్వీస్ అని. ఇక్కడ వచ్చేసరికి బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ ఏ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ జర్నలిజం పబ్లిక్ రిలేషన్స్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ సెంట్రల్ యాక్ట్ ఆర్ ప్రొవిజనల్ యాక్ట్ అని చెప్తున్నాడు. ఇక్కడ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ ఏ డిగ్రీ ఉండాలండి. బ్యాచులర్ డిగ్రీ ఏదైనా ఉండొచ్చు, లేదా జర్నలిజంలో డిప్లొమా చేయాలి, లేదా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించి యూనివర్సిటీ వారు ఏదైనా సర్టిఫై చేసిందని ఉన్న అడిషనల్ డిగ్రీ కింద మనకి యూటిలైజ్ అవుతుందండి వీళ్ళకి. ఇది అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్ఫర్మేషన్ సబార్డినేట్ సర్వీస్కి సింపుల్గా చెప్పాలంటే డిగ్రీ ఉండాలి, అండ్ డిప్లొమా ఇన్ జర్నలిజం ఉండాలి, ఆర్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ కూడా ఉండాలండి. ఏదైనా ఉండొచ్చు అని చెప్తున్నాడు. అండ్ సెకండ్ థింగ్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబ్ సర్వీస్ వచ్చేసరికి సింపుల్గాను డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ అండి. బ్యాచులర్ డిగ్రీ అంటే అండర్ గ్రాడ్యుయేట్స్ని వచ్చి డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ ఉండొచ్చు, అండ్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ ఉండొచ్చు, అండ్ డిగ్రీ విత్ ఎకనామిక్స్ ఉండొచ్చు అండి, అండ్ డిగ్రీ విత్ కామర్స్ ఉండొచ్చు, డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ ఉండొచ్చు. సింపుల్గా మనం చెప్పాలంటే బీఎస్సీ స్టాటిస్టిక్స్ చేసే వాళ్ళు అప్లై చేయవచ్చు, బీఎస్సీ ఎంపీసీ చేసే వాళ్ళు అప్లై చేయవచ్చు, బీఏ ఎకనామిక్స్ చేసే వాళ్ళు అప్లై చేయవచ్చు అండి, బీకామ్ కామర్స్ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు అండి, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు అండి ఈ పోస్ట్కి. స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఎకనామిక్ స్టాటిస్టికల్ సబ్ సర్వీస్ కదా, ఈ పోస్ట్కి ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అండ్ ఫుడ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ ఉంది కదండి. ఇది వచ్చేసరికి డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ, ఆర్ డిగ్రీ ఇన్ డైరీ టెక్నాలజీ, ఆర్ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ, ఆర్ డిగ్రీ ఇన్ ఆయిల్ టెక్నాలజీ, ఆర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చరల్ సైన్స్, ఆర్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్సెస్, ఆర్ డిగ్రీ ఇన్ బయోకెమిస్ట్రీ, ఆర్ డిగ్రీ ఇన్ మైక్రోబయాలజీ ఉన్నవాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయవచ్చు అండి. ఓన్లీ 1 పోస్ట్ ఉంది స్టేట్ క్యాడర్లో ఉన్నది చెప్పాను కదా, అది ఈ పోస్ట్ అండి. సో ఈ పోస్ట్కి ఈ డిగ్రీ ఈ విధంగా ఉండాలి. డిగ్రీ బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు కానీ, అండ్ డైరీ టెక్నాలజీ, ఆయిల్ టెక్నాలజీ సపరేట్ కోర్సెస్ ఉంటాయి వాళ్ళు బైపీసీ స్టూడెంట్స్కి ఎక్కువ ఉంటాయి. సో బైపీసీ క్యాడర్లో ఉన్న వాళ్ళకి ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చి చదివిన వాళ్ళకి స్టూడెంట్స్కి ఈ ఉండాలని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు. అండ్ 4th వన్ అండి, ఇది మొత్తం టోటల్ 2 పోస్ట్స్ డివైడ్ చేసి ఉన్నాయని చెప్పాను ఇందాక. 2 పోస్ట్స్ అంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఒకటి అండ్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ ఒకటి ఉంది. గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి ఆర్ ఈక్వలెంట్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆఫ్ ఎనీ కోఆపరేటెడ్ బై అండర్ సెంట్రల్ యాక్ట్, ప్రొవిజనల్ యాక్ట్, స్టేట్ యాక్ట్ అని చెప్పి చెప్తున్నట్టు జరుగుతుంది. యూజీసీ ఉండాలి, యూజీసీ నామ్స్ ప్రకారం ఏదైనా డిగ్రీ అని చేసి ఉండాలి రిలివెంట్ ఎడ్యుకేషన్లో అని చెప్తున్నాడు. అండ్ గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ పోస్ట్కి 2 పోస్ట్స్ ఉన్నాయి. 2 పోస్ట్స్ కూడా ఓన్లీ లేడీస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఓన్లీ లేడీస్ మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది, క్లియర్గా మెన్షన్ చేస్తాడు ఇక్కడ. And one more thing, the composition of districts in each zone is as hereunder. ఇందాక స్టార్టింగ్లో డిస్కస్ చేస్తాం జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. అయితే జోన్ 1 ఏంటి, జోన్ 2 ఏంటి, జోన్ 3 ఏంటి, జోన్ 4 ఏంటి. డిస్ట్రిక్ట్ మొత్తంని 4 జోన్స్ కింద డివైడ్ చేశారండి. 4 జోన్స్లోని జోన్ 1లోకి వచ్చి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం
డిస్ట్రిక్ట్స్ వస్తున్నాయి. జోన్ 2లోకి వచ్చి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా స్టూడెంట్స్కి వస్తున్నారు. జోన్ 3లోకి వచ్చి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు స్టూడెంట్స్ వస్తున్నారు. అండ్ జోన్ 4లో చిత్తూరు, కడప, అనంతపురం అండ్ కర్నూలు వాళ్ళు వస్తున్నారండి. ఓకే, వీళ్ళు వచ్చేసరికి రిజర్వేషన్స్ వాళ్ళు లోకల్ కింద వర్తిస్తారండి. సపోజ్ విజయనగరం వాడు అప్లై చేసినట్లయితే వాడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 డిస్ట్రిక్ట్స్కి కూడా లోకల్ క్యాండిడేట్ కింద అవుతాడండి. విశాఖపట్నం అప్లై చేసిన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 డిస్ట్రిక్ట్స్కి అప్లై లోకల్ క్యాండిడేట్ అవుతాడండి. అలాగే వెస్ట్ గోదావరి అప్లై చేసినప్పుడు ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్స్కి లోకల్ క్యాండిడేట్ అయితే వెస్ట్ గోదావరి అనేవాడు జోన్ 2కి మాత్రమే లోకల్ క్యాండిడేట్ అండి. వెస్ట్ గోదావరి స్టూడెంట్ జోన్ 2కి మాత్రం లోకల్ క్యాండిడేట్, జోన్ 1కి మాత్రం నాన్ లోకల్ క్యాండిడేట్ కింద పరిగణించబడతాడండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి మినిమం ఏజ్ అనేది మినిమం 18 ఇయర్స్ అనేది క్రాస్ అవ్వాలి అండ్ మ్యాక్సిమం 42 ఇయర్స్ యాజ్ ఆన్ 1/7/2021 జూలై 1, 2021 కల్లా 42 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ అనేది క్రాస్ అవ్వకూడదు. మినిమం అనేది 18 ఇయర్స్ మాత్రం క్రాస్ అవ్వాలి. ఎప్పటికండి జూలై 1, 2021 కల్లా మినిమం ఏజ్ 18 ఇయర్స్ క్రాస్ చేయాలి. అయితే ఏజ్ క్రైటీరియా ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికబుల్ అందర్ ద కేటగిరీస్ యాజ్ డీటెయిల్ బిలో అని చెప్తున్నాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చాడండి. బీసీ వాళ్ళకి వచ్చి 5 ఇయర్స్ రిలాక్సేషన్, పిహెచ్ క్యాండిడేట్స్కి అండి ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ ఇచ్చాడండి. ఎక్స్ సర్వీస్మెన్ కోటాలోని 3 ఇయర్స్ పీరియడ్ ఇచ్చాడండి. అండ్ ఎన్సీసీ కోటాలోకి కూడా 3 ఇయర్స్ పీరియడ్ ఇచ్చారు. రెగ్యులర్ అండ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ ఎక్స్ట్రా ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడండి ఇక్కడ. One more thing, next one, applicant must pay 250 rupees టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ 80 రూపీస్ టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీజ్ అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు. మనకి 250 రూపీస్ అప్లికెంట్ మస్ట్ పే చేయాలి అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ 80 రూపీస్ ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు. ఒక పోస్ట్కి ఇది మాత్రమే, రెండో పోస్ట్కి అది మళ్ళీ సపరేట్ అమౌంట్ అనేది పే చేయవలసి ఉంటుంది క్లియర్గా. నెక్స్ట్ వన్, para 15 procedure of selection. The selection to this recruitment notification will be based on the merit in the exam to be held as per the scheme and syllabus shown at Annex 2. The selection of candidates for appointment to the post will be made on the basis of written examination. And okay, and next one, appearance in all the papers. Examination computer based test is compulsory. Absence of in any of the papers will automatically render the disqualification of his candidate అని చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే అండి, సపోజ్ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసినట్టు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉండొచ్చు, లేకపోతే 2 పేపర్స్ ఉంటాయి కొన్ని ఎగ్జామ్స్కి. పేపర్ 1 అటెంప్ట్ చేసి పేపర్ 2 అటెంప్ట్ చేయలేని పక్షంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైనా అటెండ్ కాని పక్షంలో ఆటోమేటిక్గా ఒక పేపర్ అటెండ్ చేసి ఒక పేపర్ అటెండ్ కాని పక్షంలో అది డిస్క్వాలిఫైడ్ చేస్తారని చెప్పి క్లియర్గా చెప్తున్నాడండి. అండ్ ఇంకోటి ఏంటంటే రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్కి వచ్చేసరికి రిక్రూట్మెంట్ బేస్డ్ ఆన్ ది మెరిట్ అని చెప్పేస్తున్నాడండి. ఎవడైతే మెరిట్ అనేది చూపించడం జరుగుతుందో వాళ్ళకి మాత్రమే సెలక్షన్ కమిటీ వాళ్ళు పోస్ట్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు. అయితే మనకి ఇక్కడ ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇది డిఫరెంట్ కేటగిరీస్ అని చెప్పాడు కదా ఇక్కడ, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. ఇది ఓపెన్ కాంపిటీషన్లో ఉన్న వాళ్ళకి 40% ఖచ్చితంగా క్రాస్ చేయాలి మినిమం అండి. ఇది మినిమం 40% ఆఫ్ ఈచ్ టాపిక్ మీద క్రాస్ చేయాలి. అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మీన్స్ బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 35% అనేది మార్క్స్ గెయిన్ చేయాలి, ఖచ్చితంగా 35% మార్క్స్ గెయిన్ చేయాలి. అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం ఆఫ్ ది స్కోర్ 30% అనేది స్కోర్ చేయవలసి ఉంటుందండి. ఈ పర్సంటేజ్ మినిమం ఎవరు ఏది మిస్ చేసినా ఆటోమేటిక్గా మిగతా పేపర్లు కూడా వ్యాలిడ్ అవ్వవు, అది స్కోర్ చేసినా ఇన్వాలిడ్ కింద అవుతుందండి. సపోజ్ పేపర్ 1 నేను ఓసీ క్యాండిడేట్ అయితే అక్కడ 3 పేపర్స్ ఉన్నాయి. 3 పేపర్స్లో సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ నాకు 50 మార్క్స్ వచ్చాయి. అవుట్ ఆఫ్ 100కి 50 వచ్చాయి. అయితే ఫస్ట్ పేపర్ వచ్చేసరికి నాకు 35 మార్క్స్కి వచ్చాయి. కానీ 35 మార్క్స్కి వచ్చేసరికి ఓపెన్ కాంపిటీషన్లో అయితే నేను క్వాలిఫైడ్ కాదండి.
అదే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏదైనా క్వాలిఫై అవుతాను. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అని నేను క్వాలిఫై అవుతాను. మరొకసారి చూడండి 100 మార్క్స్‌కి పేపర్ 1 వచ్చి 35, పేపర్ 2 వచ్చి 50, పేపర్ 3 వచ్చి 50 ఉన్నాయనుకోండి. ఓపెన్ కాంపిటీషన్ వాడు క్వాలిఫై కాడు. ఎందుకంటే ఓపెన్ కాంపిటీషన్‌లో పేపర్ 1 వచ్చి 35 వచ్చాయి. కానీ 40 మినిమమ్ రావాలి. సో, ఈ ఈజ్ డిస్‌క్వాలిఫైడ్. అండ్ పేపర్ 2 బ్యాక్వర్డ్ క్లాసెస్ వారు మాత్రం 35 క్యాండిడేట్ ఈ స్కోర్ వచ్చినట్లయితే ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవుతాడు. అయితే మెరిట్‌లో ఉంటాడని మాత్రం నేను చెప్పట్లేదు. అయితే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాడు కూడా క్వాలిఫై అయితే అవుతాడు. మెరిట్‌లో గురించి నేను మాట్లాడట్లేదండి ఇక్కడ. ఓన్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ గురించి మాత్రం మాట్లాడుతున్నాను ఇక్కడ. టాప్ మెరిట్ లిస్ట్ గురించి నేను డిస్కస్ చేయట్లేదు ఇక్కడ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఆర్ బ్యాన్డ్ అండి. చాలా ఎగ్జామ్స్లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ ఎగ్జామ్స్ కన్నా ఘోరంగాను నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఎగ్జామ్స్ చాలా దారుణంగా ఉంటాయండి మనకి. చిన్న లేడీస్ సంబంధించిన ఇయర్ రింగ్ కూడా వాళ్ళు తీసేసి రప్పిస్తారండి లోనికి. అంటే వాళ్ళు అంత సెక్యూర్డ్గా ఫాలో అవుతారు కొన్ని. అలాగే మనకి ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేను గురించి తగ్గించి మాట్లాడట్లేదు. మ్యాక్సిమం ఆఫ్ స్టూడెంట్స్కి నేను ఒకటే సమాధానం ఇవ్వదనుకుంటున్నానండి. మనం ఎంత తక్కువ ఐటమ్స్ ఎగ్జామ్లో తీసుకెళ్తే అంత మంచిదండి. ఎంత తక్కువ ఐటమ్స్ ఎగ్జామ్లో తీసుకెళ్తే అంత మంచిది. ఐ మీన్ చాలామంది ఏం చేస్తారంటే ఫుల్ పర్స్, ఐ మీన్ వాలెట్, వాచ్, మళ్ళా రింగ్స్ అవన్నీ పెట్టుకొని వెళ్తారు. అవన్నీ ఉండకూడదు. చాలా సింపుల్గా వెళ్ళి రావడం చాలా బెస్ట్ అండి. అందుకే ఇది అనౌన్స్ చేస్తారండి. క్యాలిక్యులేటర్ కానీ ఎనీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, ప్రోగ్రామబుల్ డివైస్ కానీ, స్టోరేజ్ మీడియా లైక్ పెన్ డ్రైవ్, స్మార్ట్ వాచెస్ అండ్ కెమెరా, బ్లూటూత్ డివైజెస్ ఇవన్నీ కూడా మనకి బ్యాన్ చేశారండి. ఐ మీన్ ప్రతి ఎగ్జామ్కి బ్యాన్ అవుతుంది అది, కానీ మనం ఉంచుకోవడం మంచిది కాదు. ఉంచుకోవడం మంచిది కాదంటున్నారేంటి అని అనుకోవచ్చు. కానీ ఉంచుకొని ఒకవేళ నేను మొబైల్ తీసుకెళ్ళాను. ఆ మొబైల్ మళ్ళీ వాళ్ళకి బై హ్యాండ్ ఎవరికైనా అక్కడ సబ్మిట్ చేయడం, దానికి వచ్చినప్పుడు తీసుకోవడం, ఇదొక 20 మినిట్స్, అదొక 20 మినిట్స్ టైం వేస్ట్ అవుతుంది. నిజంగా ఎవడైతే స్టూడెంట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడో ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకొని వెళ్తే మాత్రం చాలా కష్టం అండి. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ రాసేసి రావాలి అంతే, ఇంకేమీ చేయకూడదు. మొబైల్ లేనంత మాత్రాన ఒక సెక్షన్ కానీ వన్ మార్నింగ్ సెక్షన్ కానీ ఈవినింగ్ సెక్షన్ కానీ ప్రజల్లోకి స్టూడెంట్కి ఏమి అయిపోదు అక్కడ. సో మీరు అవాయిడ్ చేయమని మాత్రం నేను చెప్తున్నాను ఆ 1 డే మాత్రం. అండ్ ఇక్కడ చూసినట్లయితే అసిస్టెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టులు టోటల్ 6 ఉన్నాయండి. ఓసీఓలకి 2 అండ్ బీసీఏ 1, బీసీసీ 2, విజువలీ హ్యాండిక్యాప్లో ఉన్న వాళ్ళకి 1 పోస్ట్, టోటల్ 6 కేటగిరీస్ ఈ విధంగా డివైడ్ చేసి ఉన్నారండి. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 ఈ పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. దాని విధంగా మీరు అప్లై చేసుకుంటే బెస్ట్ అండి. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. అండ్ సెకండ్ థింగ్ వచ్చి మనకి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ అండ్ ఏపీ ఎకనామిక్ స్టాటిస్టికల్ సబ్ఆర్డ్ సర్వీసెస్ అండి. మొత్తం ఇవి వచ్చేసరికి టోటల్ 29 పోస్ట్స్ ఉన్నాయండి అవైలబుల్గా. 29 పోస్ట్స్ కూడా మనకు 14 పోస్ట్స్ వచ్చి ఓసీలో ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో, బీసీఏ 2 పోస్ట్స్ ఉన్నాయి, బీసీబీ 4 పోస్ట్, బీసీసీ 1 పోస్ట్, బీసీడీ 1 పోస్ట్, బీసీఈ 4 పోస్ట్ అండ్ హెచ్హెచ్ వచ్చి 1 పోస్ట్ అండ్ స్పోర్ట్స్ కేటగిరీ వచ్చి 1 పోస్ట్. టోటల్ 29 పోస్ట్ అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఎప్పుడు అప్లై చేసినప్పుడు ఈ పోస్టుల్లో మనం ఏ జోన్లో ఉన్నా లోకల్ కేటగిరీ అప్లై అవుతుంది, నాన్ లోకల్ కేటగిరీ అప్లై అవుతుంది చూసుకొని పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎలా స్కోర్ చేయాలి అనేది మనకి ముందుగానే తెలుస్తుందండి. అంటే కాంపిటీషన్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువగా స్కోర్ చేయాలి మనం. అది అండ్ కేటగిరీ సి అండి, ఐ మీన్ పోస్ట్ కోడ్ నెంబర్ 3 వచ్చి ఓన్లీ 1 పోస్ట్ ఐ మీన్ ఉంది స్టేట్ వైజ్. అది కూడా ఉమెన్ కేటగిరీలో మాత్రమే ఉంది. అండ్ అదర్ థింగ్ పిహెచ్ క్యాండిడేట్కి మాత్రమే ఉందండి. ఇది వన్ ఆఫ్ ది మైనస్ అండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రమే ఉంది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్ట్
ఓపెన్ కేటగిరీ కానీ, బీసీ కేటగిరీ కానీ, ఎస్సీ ఎస్టీ కేటగిరీ కానీ పోస్ట్ అనేది అవైలబుల్గా లేదు కాబట్టి అది వన్ ఆఫ్ ది మైనస్ అని చెప్పచ్చు, నెగిటివ్ కింద. సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, ఆర్థోపెడిక్ కానీ, హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం కానీ పోస్ట్ అప్లై చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి. అండ్ పోస్ట్ క్యాట్ నెంబర్ 4, వెల్ఫేర్ ఆఫీసర్స్ అండ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అండ్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఇందాక స్టార్టింగ్లోనే చెప్పానండి, విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో 1 పోస్టు, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో 1 పోస్టు ఉందని చెప్పి. వన్ మోర్ థింగ్, ఇది కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్ వాళ్ళకి మాత్రమే ఉన్నాయండి. ఫిజికల్ హ్యాండికి 2 పోస్ట్స్ ఉన్నాయి కదా, 2 పోస్ట్స్ కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో అప్లై చేయాలి. అండ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు ఒకటిని వెల్ఫేర్ హాస్టల్ ఇది ఒకటి వాళ్ళకి ఉందండి. సో ఇది చూసుకొని అప్లై చేయొచ్చు స్టూడెంట్స్. ఇంకా మనకి పోస్ట్ కోడ్ నెంబర్ 1 అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అండ్ ఏపీ ఇన్ఫర్మేషన్ సబార్డినేట్ సర్వీస్ వచ్చేసరికి మొత్తం మన పేపర్స్ 2 ఉంటాయండి. పేపర్స్ 2 కూడా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డిగ్రీ స్టాండర్డ్ లెవెల్ ఉంటుందండి. అండ్ సెకండ్ వచ్చి జర్నలిజం పబ్లిక్ రిలేషన్ బ్యాచులర్స్ ఆఫ్ డిగ్రీ స్టాండర్డ్స్ ఉంటాయి. మొత్తం టోటల్ 150 క్వశ్చన్ ఈచ్ పేపర్ అండ్ 150 minutes ఈచ్ పేపర్ అండ్ మ్యాక్సిమం మార్క్స్ 150 మార్క్స్ అండి. ఇందాక మనకు ఓపెన్ కేటగిరీలో 40% క్రాస్ అవ్వాలని చెప్పాడు కదా. సపోజ్ ఈ పేపర్ 1 పేపర్ 2 ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లు 40% ఆఫ్ అవుట్ ఆఫ్ 150 మార్క్స్కి ఎంత రావాలండి, 40 into 150% అండి. 60 మార్క్స్ ఖచ్చితంగా ఈచ్ పేపర్లో కూడా స్టూడెంట్ గెయిన్ చేయాలి. ఇక్కడ 60 ఇక్కడ 60 వస్తాను ఈజ్ క్వాలిఫైడ్ ఇన్ దిస్ సబ్జెక్ట్ అండి. దెన్ మెరిట్ అనేది చూసుకోవాలి వాడు. ఇన్ కేస్ ఇది 50 మార్క్స్ ఇది 80 మార్క్స్ వచ్చినా వేస్ట్ అన్నాడు. ఎందుకంటే 50 వచ్చినాడు బిలో 40% వచ్చింది కాబట్టి వాడికి ఖచ్చితంగా ఈజ్ అన్క్వాలిఫైడ్ టు దిస్ ఎగ్జామ్ అండి. సో మీ ఓసీ వాళ్ళు 40% గెయిన్ చేయాలి ఈచ్ పేపర్లో, బీసీ వాళ్ళు వచ్చి 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్ 30% గెయిన్ చేయాలండి వాళ్ళు. సిలబస్ వచ్చేసరికి మనకి బయటకు అవుట్లుక్ చూద్దామండి. పేపర్ 1 వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ. సింపుల్గా చెప్పాలంటే జనరల్ కేటగిరీస్ ఉంటున్నాయని చెప్పినాడు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్సెస్ అండ్ డే టు డే లైఫ్ కాంటెంపరీ అండ్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ గురించి ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఇప్పటివరకు జరిగి హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి అడగచ్చండి. అండ్ ఎకనామికల్ డెవలప్మెంట్ ఇప్పటివరకు ఎలాగుంది, ఇంతకుముందు పూర్వం ఎలాగుందని కూడా అడుగుతాడు. అండ్ ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి అడగచ్చు. అండ్ లాజికల్ రీజనింగ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. అండ్ ఇది ఈస్ ఇంపార్టెంట్ థింగ్, డేటా అనాలిసిస్ అండ్ టాబ్యులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా అనాలిసిస్. ఇది స్కోరింగ్ అండి, ఇది ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇది కూడాను ఇవన్నీ డైరెక్ట్ ఆన్సర్స్ అండి. ఇవి డైరెక్ట్గా బిట్ టు బిట్ ఆన్సర్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఇవైతే మనకి కొద్దిగా అనాలిసిస్ మనకి డైరెక్ట్గా ఉండవు కాబట్టి కొద్దిగా అక్కడికి పేపర్ని బట్టి మనం వెళ్ళాల్సి వస్తుంది. అండ్ మీడియన్, మోడ్, వేరియన్స్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్లో ఇవి ఉంటాయి. ఇవి కూడా అడగడం చాయిసెస్ ఉన్నాయి. అండ్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషియో కల్చరల్ అండ్ పొలిటికల్ లీగల్ ఇంప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్. అండ్ బైఫర్కేషన్ సిచ్యువేషన్స్లోని అడ్మినిస్ట్రేషన్ ఎలాగుంది, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ లీగల్ ఇంప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి, అవి ఏ విధంగా రెక్టిఫై, కేసెస్ గురించి కొన్ని అడగడానికి చాయిస్ ఉంటుందండి. అండ్ జర్నలిజం పబ్లిక్ రిలేషన్స్లో వచ్చేసరికి కమ్యూనికేషన్ ప్రాసెస్ ఆఫ్ థియరీ మోడల్స్ అండ్ టైప్స్ ఆఫ్ mass communication and media and society and media and storage change problems, variance means ఇబ్బందులు, అడ్డంకులు, డిఫిషన్ అండ్ అడాప్షన్ ఆఫ్ థియరీస్. అండ్ ఇండైరెక్ట్లీ చెప్పాలంటే కమ్యూనికేషన్ ఆఫ్ స్ట్రాటజీస్ అనేవి జర్నలిజం వారికి ఎక్కువ ఉండాలి కాబట్టి కమ్యూనికేషన్ రిలేటెడ్ అనేది మాత్రం ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రావడానికి ఎక్కువగా ఆస్కారాలు ఉంటాయి. సో డెవలప్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కోప్, ఇష్యూస్, కంటెంట్స్, ఎఫెక్ట్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ రిలవెన్స్, యూజ్ ఆఫ్ మల్టీమీడియా అని చెప్తున్నాడు. అండ్ న్యూస్ పేపర్ రిపోర్టింగ్ ఏ విధంగా ఉండాలి, రైటింగ్ స్కిల్స్ ఏంటి, దాంట్లో టైప్స్ ఆఫ్ రిపోర్టింగ్ ఏంటి, డెప్త్ అనాలిసిస్, క్రైమ్ రిపోర్ట్స్ ఏ విధంగా ఉంటాయి, మ్యాగజైన్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, న్యూస్ పేపర్, అటువంటి కండిషన్స్ ఎక్కువ వీళ్ళకి క్వశ్చన్స్ వస్తాయండి. అండ్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా అండ్ స్కోప్ ఆఫ్ నేచర్, ఇది మనకు ప్రజెంట్ ఆఫ్టర్ 2020
సారీ ఆఫ్టర్ 2000 వచ్చేసి రోల్ ఆఫ్ రేడియో అనేది కొద్దిగా తగ్గి టీవీ అనేది పెరిగిందండి, టెలివిజన్. సో అటువంటి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎక్కువ మెజారిటీ రావడానికి పాసిబిలిటీ ఉన్నాయి. ఇవి ఉంటాయండి, ఇవి మాత్రం వీళ్ళకి ఫస్ట్ పోస్ట్ కోడ్ వాళ్ళకి ఉంటాయి. ఎవరైనా పౌచ్ చూసుకొని ఇవి మీరు రాసుకుంటే బెటర్, లేకపోతే మెయిన్స్ వెబ్సైట్లోకి వెళ్ళి సిలబస్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా మీరు. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 3 అండి. పోస్ట్ కోడ్ నెంబర్ 3 వచ్చి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ సబ్జెక్ట్ రిలేటెడ్ అండి. నేను సపోజ్ కామర్స్, సో నేను కామర్స్ కాబట్టి కామర్స్ రిలేటెడ్గా పేపర్ 2 అనేది ఉండడానికి ఎక్కువ చాయిస్ ఉంటుందండి. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటే అందరికీ సేమ్ క్వశ్చన్ రావచ్చు. చూడండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటే ఫస్ట్ పేపర్కి ఏదైతే డిస్కస్ చేసామో మెజారిటీ అదే ఉంటుందండి, అదే మెజారిటీ ఉంటుందండి. మనకి మెజారిటీ ఇవే డిస్కస్ చేస్తారండి వీడు కూడా ఫస్ట్ పేపర్లో. సో దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. పేపర్ 2 వచ్చేసరికి ఎకనామిక్ కాన్సెప్ట్స్ వాళ్ళు ఎకనామిక్ ప్రొడక్షన్, కన్జంప్షన్ అండ్ డిమాండ్, కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ మార్కెట్ స్ట్రక్చర్ అండ్ ఎక్విలిబ్రియం, ప్రైస్ డిటర్మినేషన్, నేషనల్ ఇన్కమ్, కాన్సెప్ట్స్ ఆఫ్ డిటర్మిన్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈ విధంగా ఉంటాయి. ఎకనామిక్స్లో ఇంకో పార్ట్ కింద ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ ఉంటుంది, ఇండియన్ ఎకనామిక్స్ ఉంటుంది, అండ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ అండి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ అండ్ అకౌంటింగ్ ప్రాసెస్ అండ్ జర్నలైజింగ్ అండ్ పోర్షన్ టు లెడ్జర్ అకౌంట్స్ అండ్ సబ్సిడరీ బుక్స్ ఇంక్లూడింగ్ క్యాష్ బుక్, BRS, ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఫైనల్ అకౌంట్స్, errors of rectification and depreciation and reserves and single entry and non-trading concepts and basic of computer database. సింపుల్ లాంగ్వేజ్లో మనకి సింపుల్ నాలెడ్జ్ ఏమైనా వచ్చా రాదా, కంప్యూటర్ మినిమం నాలెడ్జ్ అని ఉందా లేదా, అవి చెక్ చేయడం జరుగుతుంది. దీని నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయంటే బైనరీ సిస్టమ్, ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ సిస్టమ్స్, కన్వర్షన్ టు అండ్ డెసిమల్ సిస్టమ్స్, కోడ్స్, బిట్స్ అండ్ వర్డ్స్. బిట్స్ బైట్స్ అంటే మనకి జీబీ ఎంత, లేకపోతే టెరాబైట్ ఎంత, గిగాబైట్ ఎంత, ఆ విధంగా క్వశ్చన్స్ రావడం. కొన్ని మెమరీ ఆఫ్ కంప్యూటర్, అథమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయి, నెంబర్స్ క్యాల్కులేషన్, అల్గారిథమ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ నుంచి అనాలిసిస్ గురించి అడగచ్చు, స్ప్రెడ్ షీట్ గురించి అడగచ్చు. అండ్ బేసిక్స్ ఆఫ్ స్ప్రెడ్ షీట్స్ మీన్స్ సెల్ అంటే ఏంటి, కాలమ్ అంటే ఏంటి, లేకపోతే అక్కడ ఎక్సెల్లోని పై చార్ట్స్ అనేవి ఉంటాయా, లేకపోతే ఇమేజెస్ ఫార్మేషన్ ఉంటుందా, ఆ విధంగా అడిగే క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుంచి రావచ్చండి. ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్ అంటే ఫార్ములాస్, అక్కడ సమ్ చేయాలంటే ఎటువంటి ఫార్ములా యూజ్ చేయాలి, ఈక్వలేషన్ చేయాలంటే ఏ విధంగా ఫార్ములా యూజ్ చేయాలి, అండ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చార్ట్స్ గురించి అడగచ్చండి. ఈ విధంగా బేసిక్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉందో క్యాండిడేట్కి చూడటం జరుగుతుంది. ఇంట్రడక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా, ప్రైమరీ సెకండ్ డేటా మెథడ్స్, క్వశ్చనరీ అండ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, టాబులేషన్, డయాగ్రామెట్రిక్ అండ్ గ్రాఫిక్ ప్రజెంటేషన్ ఆఫ్ డేటా. సో ఇవన్నీ కూడా మనకి పేపర్ 2లో వస్తాయండి. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్స్ ఆఫ్ డిస్పరేషన్, స్క్యూనెస్, మెజర్స్ ఆఫ్ రిలేషన్, అనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ అండ్ ఇండెక్స్ నెంబర్స్. మెజారిటీ ఆ సబ్జెక్ట్స్కి సెకండ్ పోస్ట్కి ఈ 10 కేటగిరీస్ నుంచి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 3 అండి. నన్ను అడిగితే ఈ పోస్ట్ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. పోస్ట్ కోడ్ నెంబర్ 3 ఒకటి, పోస్ట్ కోడ్ నెంబర్ 4 ఒకటి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ అది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉంటుంది. సో వాళ్ళకి ఖచ్చితంగా మంచి రిజర్వేషన్ ఉంటుంది. సో 30% రిజర్వేషన్, వాళ్ళు ఒక పోస్ట్కే కాబట్టి జాగ్రత్తగా కష్టపడితే ఎవరైతే అప్లై చేస్తున్నారో కొట్టడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఫుడ్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడినట్లయితే ఇంకోటి ఏంటంటే నెగిటివ్ మార్క్ అయితే దీనికి ఉందండి. పేపర్ కోడ్ నెంబర్ 3కి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. 1/3 ఆఫ్ ది మార్క్స్ ప్రిస్క్రైబ్ ఫర్ ద క్వశ్చన్ అని చెప్పాడు. వీళ్ళకి మరొక దారుణమైన పరిస్థితి ఇది. ప్రతి 3 రాంగ్స్కి 1 మార్క్ అనేది నెగిటివ్, ప్రతి 3 నెగిటివ్స్కి 1 ఆన్సర్ అనేది క్లోజ్ అవుతుంది. ఇక్కడ సేమ్ అండి, ఇక్కడ కూడాను ఫస్ట్ పేపర్ అయితే సేమ్ అండి. ఫస్ట్ పేపర్ అయితే వీళ్ళు కూడా సేమ్. ఫుడ్ టెక్నాలజీ వచ్చేసరికల్లా ఫుడ్ కెమిస్ట్రీ నుంచి రావచ్చండి. ఫుడ్ మైక్రోబయాలజీ ఈ కాన్సెప్ట్స్ రావచ్చు. ఈ కార్పొరేట్స్ వచ్చి ఫుడ్ కెమిస్ట్రీ వాళ్ళకు ఉంటాయి. ఫుడ్ టెక్నాలజీ వచ్చి ఇవి ఉన్నాయి. ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, గ్రోత్ అండ్ డెక్లైన్, సీరియల్ డిలోటేషన్ మెథడ్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ ఫుడ్ స్పాయిలేజ్, కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఈ విధంగా ఉంటున్నాయి. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ నుంచి రావచ్చండి. అండ్ ఫుడ్ లాస్ అండ్ ఆర్గనైజేషన్స్ అంటే యాక్ట్స్ గురించి దీంట్లో డిస్కస్ చేస్తారండి. ఫుడ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఫుడ్ యాక్ట్స్ గురించి అవన్నీ ఎటువంటి కండిషన్స్ అప్లై అవుతాయి,
ఏమైనా ప్రాబ్లం అయితే ఏం చేయాలి, అగ్ మార్క్ అంటే అగ్రికల్చర్ మార్కింగ్ ఏంటి ఫాలో అవ్వాలి, ఐసీఎంఆర్, ఐసీఆర్ అండ్ నాబల్. ఈ విధంగా ఒకసారి మనం హ్యాక్స్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయ్యాయి, అవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాయి, అటువంటి క్వశ్చన్స్ అనేవి ఈ 4th టాపిక్ నుంచి ఎక్కువగా రావడానికి ఉన్నాయి. అండ్ హైజీన్, శానిటేషన్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. అండ్ పబ్లిక్ ఆప్షనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్. సో అండ్ వన్ మోర్ థింగ్, పోస్ట్ కోడ్ నెంబర్ 4 అండ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ బీసీ వెల్ఫేర్ సబ్ సర్వీస్ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అండి. సేమ్ అండి, ఇది కూడా 1 పోస్ట్ ఉందని చెప్పాము ఇందాక. 150 బిట్స్ 150 మినిట్స్ ఉంటుంది, 150 క్వశ్చన్స్ అండి. ఇది కూడా నెగిటివ్ మార్క్ అయితే 1/3 ఆఫ్ ది మార్క్ గురించి మాట్లాడుతున్నాడు. పేపర్ 1 దీనికి కూడా కామన్గానే ఉంటుందండి. పేపర్ 1 వచ్చి దీనికి కూడా సేమ్ థింగ్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసరికి డిగ్రీ స్టాండర్డ్, ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, నేచర్ అండ్ స్కోప్, ఫిలాసఫికల్ సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద ఉంది, ఎడ్యుకేషన్ సైకాలజీ మీద ఉంది, అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, లెర్నింగ్, ఇండివిజువల్ రిఫరెన్స్ అండ్ ఇట్స్ అసెస్మెంట్, స్టాటిస్టిక్స్, అండ్ థర్డ్ కేటగిరీ వచ్చి ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ విధంగా డివైడ్ చేసి మనకి మ్యాక్సిమం చేయడం జరిగిందండి. ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 1, పోస్ట్ కోడ్ నెంబర్ 2, పోస్ట్ కోడ్ నెంబర్ 3, పోస్ట్ కోడ్ నెంబర్ 4. పోస్ట్ కోడ్ నెంబర్ 1 మాత్రం నెగిటివ్ లేదు అని నేను చెప్పలేను, కానీ ఇక్కడ ఎక్కడ 1 నెగిటివ్ గురించి అయితే మనం డిస్కషన్ అనేది ఇక్కడ ఎక్కడ చూపించలేదండి. పోస్ట్ కోడ్ నెంబర్ 2, 3, 4 మొత్తం 3 కూడా నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ప్రతి 3 రాంగ్ ఆన్సర్స్కి 1 కరెక్ట్ ఆన్సర్ అనేది మనం లూజ్ అవుతామండి. అంటే ప్రతి 3 తప్పులకి ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది మనం డిడక్ట్ చేస్తాడు వాడు. ఇది క్యాండిడేట్ ప్రతి స్టూడెంట్ కూడా 1కి 2 సార్లు చూసుకొని కరెక్ట్ ఆన్సర్స్ పెట్టడానికి, స్కోర్ చేయడానికి మనం చూసుకోవాలండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.